పౌరస్మృతులు ఐక్యతకి విఘాతం అనే మాట నేను నమ్మనండి. భారతదేశంలోనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అదే భారతీయ తత్వం, అదే మన నినాదం. భారతదేశంలో ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని జాతులు ఉన్నా ఇదంతా కూడా ఒక దేశం, మనందరం కలిసే ఉన్నాం. కాబట్టి ఐక్యత అనే దానికన్నా ఇక్కడ మనం సమానత్వం అనే మాట, అంటే మనం చూస్తే క్రిమినల్ చట్టాలు అందరికీ సమానంగా ఉన్నాయి, సివిల్ చట్టాలు దాదాపు అందరికీ సమానంగా ఉన్నాయి. వ్యక్తిగత చట్టాలు అంటే వివాహం, ఆస్తి, అంటే సక్సెషన్, భరణం, అడాప్షన్, ఇట్లాంటివి మాత్రమే ఏ మతానికి ఆ మతానికి డిఫరెంట్గా ఉన్నాయి. ప్రోగ్రెసివ్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావడంలో తప్పులేదు, కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటేనే మనం ఐక్యంగా ఉంటాం అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. రెండో విషయం, కస్టమరీ మొరాలిటీ, ఆచార వ్యవహారాలు ఆధునిక సమాజాన్ని, ఆధునిక జీవనశైలిని గైడ్ చేయలేవండి. ఎందుకంటే కస్టమరీ మొరాలిటీలో చాలా లాస్ అంటే మనం చూస్తే మన చట్టాల్లో, ముఖ్యంగా పర్సనల్ లాస్లో చాలా లాస్ వివక్షాపూరితంగాను, మహిళలకు వ్యతిరేకంగాను, మానవ హక్కుల ఉల్లంఘన కలిగిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మంచి ఆలోచనే. కానీ ఇదే రోజు ఇదే శీతాకాలంలో బిల్లు పెట్టేస్తాం, అందరు స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేస్తాం. దాదాపు జూన్ 14వ తారీఖున లా కమిషన్ వాళ్ళు అడుగుతుంటే, వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతండి, చాలా వరకు ధార్మిక సంస్థల నుంచి, ప్రజల దగ్గర నుంచి ఇప్పటికే లక్షల్లో ఒపీనియన్స్ వస్తున్నాయి. అంతెందుకండి, గత సంవత్సరం ఉత్తరాఖండ్ ప్రభుత్వం దీనికి సంబంధించి అభిప్రాయాలు సేకరిస్తుంటే, ఉత్తరాఖండ్లో ఒక కమిటీ పూర్తి కొన్ని లక్షల్లో, అక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారు, దాదాపు అన్ని ఒపీనియన్స్ వచ్చాయంటే, డైవర్స్ ఒపీనియన్స్. అంటే ప్రజల మధ్య యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక పెద్ద చర్చ. దానికి సంబంధించిన చర్చ ఈరోజు కాదు. ఆర్టికల్ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్ అనేది ఈరోజు చర్చ కాదండి. ఇది ఎప్పుడు మన రాజ్యాంగ పరిషత్లో రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్నప్పుడే ఈ చర్చ స్టార్ట్ అయింది. బిఆర్ అంబేద్కర్ దీనికి ఒక ఆద్యుడండి. ఆయన యూనిఫామ్ సివిల్ కోడ్ని చాలా సపోర్ట్ చేసిన వ్యక్తి. ఆయనే కాదు, మనం చూస్తే చాలామంది వ్యక్తులు, మున్షీ గారు కానీ, లేకపోతే మన ఆల్రెడీ కృష్ణస్వామి అయ్యర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ని సపోర్ట్ చేశారు. కానీ అదే టైంలో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చాలామంది, ముఖ్యంగా రిలీజియస్ పెద్దలు, వీళ్ళు చాలామంది ఆర్థడాక్స్ వాళ్ళు అపోజ్ చేశారు. అంటే భారతదేశం ముందుగా సమానమైన చట్టాల్ని తీసుకొచ్చి దీన్ని స్టార్ట్ చేయాలి. అయితే మోడీ గారు ఇంకొక మాట అన్నారు ఇక్కడ, ఈ శీతాకాలంలోనే మనం బిల్లు తేబోతున్నామని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీనిపైన ఒపీనియన్స్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కానీ ఒకటేసారి దేశంలో ఒక తేనెటీగల తొట్టను కదపోతున్నమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఏ పండోరా బాక్స్. అంటే చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి, చాలా లిటిగేషన్స్ దీంతో ముడిపడి ఉన్నాయి. అంత తొందరగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటేసారి ఒకటే డాట్న తీసుకురావడం అనేది అంత ఈజీ అయిన పని అయితే కాదండి. ముందుగా రాజకీయ కోణం నుంచి కాకుండా, ఒక రాజకీయ అస్త్రంలా కాకుండా, సామాజిక సంస్కరణ దృష్ట్యా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి భారతదేశంలో. ఇప్పటి వరకు హిందూ మతం కావచ్చు, ఇస్లాం కావచ్చు, రకరకాల మత గ్రంథాల ఆధారంగా మన రిలీజియస్ లాసు, పర్సనల్ లాసు చాలా వరకు ఉన్నాయి. అయితే సెక్యులరిజం అనేది మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ రోజు కన్నా ఇంక్రిమెంటల్గా తీసుకురావాలి. సుప్రీంకోర్టు అనేక కేసుల్లో, ఉదాహరణకి షాబాను కేసులో కానీ, సరళా ముద్గల్ కేసులో కానీ, రకరకాల కేసుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఉద్ఘాటించింది. అయితే మతాల మధ్య, మతాల లోపల కూడా, మీరు ఏ మతంలో చూసుకున్నా సరే, ఉదాహరణకి హిందూ మతంలో చూసుకుంటే, నేను అందరికీ తెలుసు, పర్సనల్ లాస్ అనే వ్యక్తిగత చట్టాలు అనేవి కాంకరెంటిస్ట్లో ఉన్నాయి. సెంట్రల్ లా చేయొచ్చు, స్టేట్ లా చేయొచ్చు. హిందూ వారసత్వ చట్టంలో సమానత్వం అనేది కేవలం 5 రాష్ట్రాల్లోనే ఇచ్చారనమాట మహిళలకు ఆస్తి హక్కులో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దీన్ని మొదటిసారిగా చేసిందనమాట. కానీ అన్ని రాష్ట్రాలు సమానంగా లేవు. సో మతాల మధ్య, మతాల లోపల కూడా చాలా అంతరాలు ఉన్నాయి. చాలా వరకు మహిళలు, మానవ హక్కులు ఇక్కడ ఉల్లంఘనలు మహిళలకు కూడా జరుగుతున్నాయి అన్నమాట. అదేవిధంగా ముస్లిం లాలో నికా హలాల్ అనే ప్రాక్టీస్, ఒక ముస్లిం మహిళ మొదటి హస్బెండ్ మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే రెండో పెళ్లి చేసుకుని ఆ హస్బెండ్తో కలిసి ఉండి మళ్ళీ తిరిగి రావాలన్నమాట. అదేవిధంగా తలాక్ సిస్టమ్, సాయిరా బాను కేసులో ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ మాత్రమే బ్యాన్ చేశారు, అన్ని రకాల తలాక్స్ బ్యాన్ చేయలేదు. సో ఇవన్నీ కూడా మార్పు రావాలంటే, మహిళా హక్కులు, మానవ హక్కులు కాపాడాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదో ఒక రోజుకు తప్పనిసరి. సమానమైన సమాజం మనం చూస్తే గోవా ఉంది, గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. భారతదేశంలో అన్ని చోట్ల లేదు, చాలా రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఏకీభవించట్లేదు. ఈవెన్ మహిళలు కూడా చాలామందికి యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ఆవశ్యకత అర్థం కావట్లేదు అనమాట. సో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చే ముందు చర్చ విస్తృతంగా జరగాలి. ధార్మిక సంస్థల్ని, వాళ్ళ ప్రతినిధులు కన్సల్ట్ చేయాలి, న్యాయశాస్త్ర కోవిదులను కన్సల్ట్ చేయాలి, ప్రజా రాజకీయ ప్రతినిధులను, మహిళలు, దళితులు అందరినీ కన్సల్ట్ చేయాలి. ముఖ్యంగా ముందు ఒక డ్రాఫ్ట్, ఒక ముసాయిదా తీసుకురావాలి. దీనికి చాలా టైం పడుతుంది. అంటే సామాజిక సంస్కరణలో ఇది తీసుకురావాలి. దాంతోపాటు మన క్రిస్టియన్ లాస్లో కూడా
మనం చూస్తే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ, తర్వాత స్పెషల్ సక్సెషన్ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా మార్పులు రావాలండి. ఈ మార్పులన్నీ రావాలి అంటే ఇట్ టేక్స్ టైం. సడన్గా 2024 ఎలక్షన్స్ లోపల టార్గెట్ పెట్టుకోకుండా నెమ్మదిగా సొసైటీని మార్పుకి రెడీ చేయాలి. సమాజంలో ఒక మార్పుని రెడీ చేసి ప్రజల్లో దీని పట్ల అవగాహన తీసుకొచ్చి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే దానివల్ల లాభం ఉంటుంది. అలా కాకుండా సడన్గా ప్రజలపైన రుద్దేస్తే మాత్రం ప్రజా విప్లవం అనేది ఖచ్చితంగా వస్తుంది. యాక్చువల్గా సివిల్ లాస్, క్రిమినల్ లాస్ ఆల్మోస్ట్ అన్ని కామన్గా ఉన్నాయండి. ఓన్లీ వ్యక్తిగత చట్టాలు డిఫరెంట్గా ఉన్నాయి. అయితే కోర్టులో వ్యక్తిగత చట్టాలకు సంబంధించి చాలా కేసులు ఉన్నాయి, వ్యాజ్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏది ఎసెన్షియల్ రిలీజియస్ డాక్ట్రిన్, ఏది కాదనే దాని మీద కోర్టు చాలా సందర్భాల్లో రకరకాలుగా చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే భారతీయ సమాజంలో సమాజ వ్యాప్తంగా ఒకటే రకమైన యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే కనుక సమాజం మొత్తం ఏకరీతిగా ఉంటుంది, చట్టాలన్నీ ఆల్మోస్ట్ కామన్ అయిపోతాయి. దానివల్ల ప్రోగ్రెసివ్ సొసైటీ, ప్రగతిశీల సమాజం అనేది వెళ్తుంది అనమాట. అయితే దీనికి సంబంధించి మనం అందరు స్టేక్ హోల్డర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మతానికి ఎంతవరకు వాల్యూ ఇవ్వాలి, మతం ఎంతవరకు అనేది కూడా పెద్ద క్వశ్చన్ అండి. బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన జీవితాలపై విస్తృతమైన అధికారాన్ని మతానికి ఎందుకు ఇస్తున్నాం? ఒక మతం కనుక సమానత్వానికి, స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తుంటే స్టేట్ని దానిలో చొరబడకుండా ఎందుకు చేస్తున్నాం? రాజ్యం దానిలో చొరబాటు చేసుకుని అందరికీ సమానత్వం కల్పించాలి కదా అని అడుగుతారనమాట ఆయన. అదే సందర్భంగా మనం చూస్తే కనుక ఒకటే చట్టాలు వస్తే కనుక మహిళా హక్కులు బలపడతాయి, మానవ హక్కులు బలపడతాయి. అంతెందుకండి, ఆస్తి హక్కులో, తర్వాత వివాహంలో, భరణంలో మహిళలందరూ కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతారు. సో చాలా వరకు సరి సమానమైన సమాజం ఏర్పడుతుంది. కానీ భారతదేశం అందుకు రెడీగా ఉందా? మన భిన్నత్వం అందుకు రెడీగా ఉందా? ఇది ఒక క్వశ్చన్ అనమాట. ముందు సమాజాన్ని రెడీ చేయాలి, సమాజాన్ని చైతన్యవంతపరచాలి. ఆ తర్వాతే సమానమైన చట్టాలకి తీసుకురావాలి. కేవలం చట్టాలు మాత్రమే మార్పులు తీసుకురాలేవు, చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయలేమండి. ప్రజా అభిప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా మన దేశంలో సెక్యులరిజం ఈజ్ అ బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ సెక్యులరిజంని మనం ఏ విధంగా అంటే మతానికి అవసరమైనంత స్వేచ్ఛ ఇస్తూనే, మతానికి అవసరమైనంత స్పేస్ ఇస్తూనే అన్ని మతాచారాలను కొంతవరకు ఎంతవరకు కలపగలమో అంతవరకు కలిపితే బాగుంటుంది. ప్రతిసారి ప్రజలపైన రుద్దితే కూడా ప్రజలు దాన్ని ఏకీభవించరు. ముఖ్యంగా భారతదేశ సమాజంలో ఇంకా చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. దానికి ఒక సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. దాంతోపాటు ప్రజల ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరగాలి, వాళ్ళ యొక్క హక్కుల గురించి ఆలోచనలు పెరగాలి, డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ రావాలి. ఆ తర్వాతే మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాన్ని మొత్తం అంతరుద్దగలం. అయితే ఫేజ్ బై ఫేజ్ అంటే చిన్న మతాల్లో చిన్న మార్పులు, చిన్న మత చట్టాల మార్పులు తేవడం ద్వారా మంచి చేయొచ్చు, ప్రజలకు అవగాహన కల్పించవచ్చు. దీనికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా దేశవ్యాప్తంగా జరగాలండి. యూత్లో కూడా దీనికి ఒక రకమైన వాళ్ళకి కూడా మోటివేషన్ జరగాలి. అప్పుడే ఈ మతాచారాలకు సంబంధించిన యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం మీద మొత్తం మీద ఒక విస్తృతమైన చర్చ జరిగిన తర్వాతే మనం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం మంచిదండి. ఖచ్చితంగా సరైన వాదనేనండి. కాలానుగుణంగా చట్టాల్లో ప్రోగ్రెసివ్గా మార్పులు వస్తే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్గా ఉన్నప్పుడు హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టారు. దానిలో ఆయనకు సూచించిన చాలా వాటికి అప్పట్లో ఉన్న ఆర్థోడాక్స్ హిందూ సెక్షన్ సపోర్ట్ చేయాల, ఈవెన్ పార్లమెంటరీన్స్ కూడా సపోర్ట్ చేయాల. అదేవిధంగా షరియత్ లాలో కూడా కాలానుగుణంగా మార్పులు వచ్చుంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. షాబాను కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఆర్థోడాక్స్కి చాలా గొడవలు చేశారు ఆ జడ్జిమెంట్ ఎన్నెల్ చేయడానికి. అప్పుడున్న ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టేసింది కూడా. సో ఇప్పుడు కూడా ముస్లిం ఉమెన్ మెయింటెనెన్స్ కోసం ఫైట్ చేయాలంటే ఆవిడ కోర్టు చుట్టూ సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది. తను భరించలేకుండా భరణం కోసం తిరుగుతూ చట్టాలు ఒక్కొక్క కోర్టు జడ్జిమెంట్ ఒక్కొక్క రకంగా ఉంది. దీనికి స్పష్టత లేదనమాట. సో అలానే తలాక్ సిస్టమ్, అలానే నికా హలాల సిస్టమ్, హిందూలో వారసత్వము, తాత ఆస్తి మనవడికి అనే ఆలోచన ఇప్పట్లో హిందూ కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో ఆడపిల్లని వివక్ష చేసి చూపిస్తున్నారు. అటువంటి టైంలో ప్రోగ్రెసివ్గా సొసైటీలో మార్పు వచ్చుంటే కనుక, అప్పుడు సొసైటీలో చట్టాల్లో మార్పు వచ్చుంటే, ఉదాహరణకి హిందూ కోడ్ బిల్ కానీ ముస్లిం పర్సనల్లో మార్పు వచ్చుంటే ఈ రోజున యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో ఇంత చర్చ ఇంత ఎక్కువ ఉండేది కాదు. అర్జెంటుగా దీని మీద ఇమీడియట్ చర్చ అవసరం ఉండేది కాదు. అండ్ లా కమిషన్ 21st లా కమిషన్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇమీడియట్గా పాసిబుల్ కాదు, ఇమీడియట్గా తేవాల్సిన ఆవశ్యకత లేదని చెప్పింది. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ అసలు ఆవశ్యకత లేదు అని చెప్పలేదు, ఇమీడియట్గా సొసైటీ మీద రుద్దాల్సిన అవసరం లేదని. కానీ 22వ లా కమిషన్ జూన్ 14 నుంచి ప్రజల యొక్క ఒపీనియన్స్ తీసుకుంటుంది, అంతేగాని ఇమీడియట్గా ఒకటే డ్రాఫ్ట్ చేసేసి ఇంకా పెట్టలేదు. దానికి చాలా టైం ఉంది, దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఒకవేళ మోడీ గారి గవర్నమెంట్ తీసుకొచ్చినా అంత ఈజీ కాదు. అండ్ ఇంకొక అంశం,
అసలు ఎందుకు మనం ఆప్షన్ ఇవ్వకూడదు? నీకు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలా, నీ పర్సనల్ లా కావాలా? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గుజరాత్లో దావుదీ బోహ్రాల్ అని చెప్పి ముస్లిం కమ్యూనిటీ ఉంది. వాళ్ళు కొన్ని అంశాల్లో, ముఖ్యంగా ఆస్తి వారసత్వం లాంటి అంశాల్లో హిందూ విధానాలు పాటిస్తారు. మతం లోపల వితిన్ మతంలో కూడా కొన్ని సెక్ట్స్ వాళ్ళు రకరకాల ఆచారాలు అంటే ఒక మతంలో కూడా రకరకాల ఆచార వ్యవహారాలు ఉన్నాయి. మరి వాటిలో ఎందుకు మార్పులు తీసుకురాకూడదు? చాలా తెగల్లో కూడా చాలా ఆచారాలు ఉన్నాయి, అవి మానవ హక్కులకు ఉల్లంఘనగా ఉన్నాయి. వాటిలో ఎందుకు మార్పులు తీసుకురాకూడదు? ఇండియా యాజ్ ఎ కంట్రీ ఈజ్ మోర్ డైవర్సిఫైడ్ దాన్ యూరోప్ యాజ్ ఎ కాంటినెంట్. ఇండియా అనే దేశము ఐరోపా ఖండం కంటే డైవర్సిఫైడ్, భిన్నత్వం కల దేశం. ఇటువంటి దేశంలో నువ్వు అన్ని చోట్ల తీసుకురా, కులాలు మతాలు వీటన్నిటిలో కూడా ఈక్వాలిటీ తీసుకురా, సమానత్వం తీసుకురండి. దీనికోసం కృషి చేయండి. ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. కులమేళ మతమేళ మనసున్న నాడు, హితమేదో తెలియాలి మనిషి అయిన వాడికి. అప్పుడే అందరి రక్తం సింధూరం ఎర్రగానే ఉంటుంది. ఎవ్రీబడీస్ బ్లడ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ అనమాట. సో ఆ దృష్టితో కేవలం యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశమే కాదు, మన ఆచారాల వ్యవహారాల్లో చాలా పొరపాట్లు, చాలా తప్పులు ఉన్నాయి, మానవ హక్కుల ఉల్లంఘనలు ఉన్నాయి. ముందు అవన్నిటినీ సరిచేయాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. అంతేగాని ఒక ఎలక్షన్ ప్రామిస్ గానో లేదా ఒక ఎలక్షన్ ఎజెండాతో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది హడావుడిగా ముందుకు తీసుకెళ్తే దానివల్ల కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది, ఇది బూమ్రాంగ్ అవుతుంది. దీనివల్ల సమాజంలో విప్లవం బయలుదేరుతుంది. థ్యాంక్ యూ అండి.